వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత ప్రజా సంక్షేమం అభివృద్ధి ఇది మాత్రమే లక్ష్యం కావాలి. రాజకీయ పార్టీలు ఏవైనా కానీ ప్రజల కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పైగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీలు సయోధ్యతో పనిచేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన అండర్స్టాండింగ్ ఉంటే అనేక ప్రయోజనాలు ప్రజలకు కలుగుతాయి. ఇప్పుడు దానికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, అలానే ఢిల్లీలో కూడా కూటమి ప్రభుత్వం ఉండడం, కేంద్రం ఇస్తున్నటువంటి ప్రాయోజిత పథకాలను ఉపయోగించి ఏపీలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యం. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన తీసుకున్నటువంటి ఒక విధానం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. దాదాపుగా 23 నియోజకవర్గాల్లో 68 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చుంది. అదేంటి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి ఒక మంచి పేరు కూడా పెట్టారు, అమరజీవి జలధార. ప్రభుత్వ పథకాలకు సంబంధించి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు, సొంత పేర్లు పెట్టుకోవడం అనేది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ త్యాగధనులు, రాష్ట్రం కోసం పాటుపడినటువంటి మహనీయులు, అలానే ప్రజా సంక్షేమం కోసం పనిచేసినటువంటి మహానుభావుల పేర్లతో అనేక పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు ప్రారంభం అవుతుంది ఈ పథకం, అమరజీవి జలధార. ఇది చాలా కొత్త పథకంలా మనకు అనిపించవచ్చు, కానీ కొత్త పథకం కాదు. ఇది జల్ జీవన్ మిషన్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పథకాన్ని ఉపయోగించుకోలేదు, సద్వినియోగం చేసుకోలేదు అనే విమర్శలు ఉన్నాయి. 2023కే ఇది ఆ పథకం ఎక్స్పైర్ అయిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి 2 సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి ప్రత్యేక విజ్ఞప్తి చేసి ఈ పథకాన్ని ఎక్స్టెన్షన్ చేయించి ప్రత్యేకంగా నిధులు రప్పించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 3,050 కోట్ల రూపాయలతో ఒక వాటర్ గ్రిడ్ నిర్మించబోతున్నారు. ఈ వాటర్ గ్రిడ్ ద్వారా 68 లక్షల మంది ప్రజలకి దాహార్తిని తీర్చబోతుంది. ఈ రోజు పెరవలి మండలం నిడదవోలు నియోజకవర్గంలో దీన్ని ప్రారంభిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ టీమ్ కి సంబంధించినటువంటి ఫొటోస్, డీటెయిల్స్ అన్ని కూడా ఆయన స్వయంగా ఆవిష్కరించారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది 2 రోజుల క్రితం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5వ కలెక్టర్ 18 నెలల్లో 5 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్కడ అభివృద్ధి పథకాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఫైనల్ గా ఈ స్కీమ్ ని ప్రారంభించడానికి కేబినెట్ అప్రూవల్ కూడా జరిగింది. దాంతో 68 లక్షల మందికి ప్రయోజనం తీసుకొచ్చేటువంటి ఈ ప్రాజెక్టు ఇది ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. అయితే వాస్తవానికి ఉమ్మడి గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో మనం చెప్పాలి. బట్ ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే 6 జిల్లాల పరిధిలో ఇది దాహార్తింది. వైపు కాకినాడ జిల్లా, ఇంకోవైపు కోనసీమ జిల్లా, రాజమండ్రి జిల్లా, ఏలూరు జిల్లా, అలానే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా. ఈ జిల్లాల ప్రజలందరికీ కూడా నీటి ఎద్దడి అనేటువంటి సమస్య లేకుండా తీర్చేందుకే ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. అంటే ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉంటుందో దాన్ని స్టోరేజ్ ట్యాంకుల కింద డెవలప్ చేసి వాటర్ ప్రాసెస్ చేసి మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక పైప్ లైన్ల వ్యవస్థని నిర్మిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 2 జిల్లాలుగా మనం చూస్తే కనుక తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి దాదాపు 1,650 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంటున్నారు. ఇంకొక 1,400 కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లా వైపు ఉన్నటువంటి దానికి ఆ ప్రాజెక్ట్ కి ఖర్చు అవుతుంది. ఈ రెండింటిని కలిపి చూస్తే కనుక 3,050 కోట్ల రూపాయల దీనికి సింపుల్ మ్యాచింగ్ గ్రాంట్, అంటే 15% వరకు మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోగలిగితే కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. ఈ స్కీమ్ కొన్నటువంటి ప్రత్యేకత. కానీ గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేయడంతో పాటు మ్యాచింగ్ గ్రాంట్ ని రాష్ట్రం మంజూరు చేసింది. మ్యాచింగ్ గ్రాంట్ ముందు రాష్ట్రం ఇస్తే కేంద్ర ప్రభుత్వం మిగిలిన నిధులు. సో ఇవన్నీ ఆల్ క్లియర్ అయినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ బృహత్ పథకాన్ని అమరజీవి జలధార పేరుతో ప్రారంభించబోతున్నారు.